ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతుంది. ఇక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని భాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి భోజనం చేసిన అనంతరం 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో అస్వస్థపడడంతో సిబ్బంది విద్యార్థులను కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థకు గురైన విద్యార్థులు అమ్మాయిలు, చిన్నారులు ఉన్నారు. ఇక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నథింగ్ అంటే పిల్లలు అంబులెన్స్ ఎందుకు పోతారు మేడం? తీసి ఇట్లా పడేస్తారు. ఏదో అవసరం లేదు, ఆడ పడేసిరా సుమన. ఇప్పుడు ఒక అర్ధ గంట అయిందంట. 15 మందిని హాస్పిటల్ నథింగ్ అంటే పిల్లలు అంబులెన్స్ ఎందుకు పోతారు మేడం? తీసి ఇట్లా పడేస్తారు. ఏదో అవసరం లేదు, ఆడ పడేసిరా సుమన. ఇప్పుడు ఒక అర్ధ గంట అయిందంట. 15 మందిని హాస్పిటల్ నథింగ్ అంటే పిల్లలు అంబులెన్స్ ఎందుకు పోతారు మేడం? తీసి ఇట్లా పడేస్తారు. ఏదో అవసరం లేదు, ఆడ పడేసిరా